ఎలక్షన్లు దగ్గర పడుతున్న సంధి కమలంపువ్వు పార్టీ మస్తు జోరు చూపిస్తున్నది. లీడర్లు జనాలను ఎదుర్కొంటా జనాలను ఉండేటట్టు చూసుకుంటున్నారు. దాంట్లో భాగంగానే ఈటెల రాజేందర్ సారు జోరుగా ప్రచారం చేస్తున్నాడు. గమ్ముచ్చట్లేదో మాలకు చూసొద్దాం పాలి. ఎలక్షన్ దగ్గర పడుతున్న సంది కమలంపువ్వు పార్టీ మంచి జోరు మీద ఉంది. ఈసారి ఎట్లయినా తెలంగాణలో ఎక్కువ సీట్లు గెలుస్తామని అంటున్నారు బీజేపీ లీడర్లు. అందరు లీడర్లు ఎప్పటికీ జనాలలో ఉండుకుంటా మంచి పేరు తెచ్చుకున్నారు. ఇయ్యాల సుత ఈటెల రాజేందర్ సార్ ప్రచారం కోసం అని పోయి జనాలతో మాట్లాడుతున్నాడు. సార్ మాటలు మీ రూపాలు ఇన్నుర్రి. కేసీఆర్ అనుకున్నాడు, నాకు ఎదురు లేదు, నాకు నా డబ్బుకు నా కార్యకర్తల బలానికి ఎదురు అనుకున్నాడు. కానీ దెబ్బ కొడితే దిమ్మ తిరిగిపోయింది, లేస్తలేదు. ఇక పార్టీ లేస్తలేదు. ఇవాళ మొన్నదాకా కాంగ్రెస్ పార్టీ కూడా చచ్చిపోయిన పార్టీ అనుకున్నాం. కేసీఆర్ మీద కోపంతో మనము కేసీఆర్ ఒకటైతని చెప్పి విష ప్రచారం చేస్తే ఇవాళ నమ్మిన ప్రజలు కేసీఆర్ ఉడగొట్టాలని చెప్పి రేవంత్ రెడ్డి కొట్టేసింది తప్ప రేవంత్ రెడ్డి గొప్పతనాన్ని, రేవంత్ రెడ్డి అనుభవాన్ని, రేవంత్ రెడ్డి హామీలను వాళ్ళు పరిగణలోకి తీసుకోలేదు, ఓటు వేయలేదు. కానీ అడుగుతున్నా, ఇంకొక 2 నెలల తర్వాత రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ఇప్పటికీ ఒక పాట వచ్చింది. మొన్న ఏ గొంతుక ఏ పాట అయితే రేవంత్ రెడ్డిని ఆకాశానికి ఎత్తిందో అదే పాట ఇవాళ మళ్ళీ రేవంత్ రెడ్డిని బండకేసి కొడుతుంది. మల్కాగిరి చౌరస్తాలో ర్యాలీ తీస్తే పిల్లలు ముసలి వారితో సహా వచ్చి మోడీ గారికి అభినందించిన తీరు చూసి ముక్తుడైన మోడీ గారు ఒకటే మాట చెప్పిండు, రాజేంద్ర జీ आप मलकारीगिरी में जीत के आओ, जो काम पेंडिंग है वो काम करके दिखाएंगे. वो लोगों को रोड चाहिए, ड्रेनेज चाहिए, पानी का पाइपलाइन चाहिए और रेलवे लाइन चाहिए. जो कुछ वो मांगता है वो सैंक्शन करेंगे. हम हमारा बात प्रजा को बोलो बोल के हमको आदेश दिया है. इवाला మేము 3వ తారీఖు నాడు ఓట్లు వేసిన తర్వాత జూన్ 4వ తారీఖు నాడు ఫలితాలు వచ్చిన తర్వాత 2 పార్టీల దిమ్మ తిరిగిపోతుందని చెప్పాలి చేస్తాం.